కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆక్వా, మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు కష్టాల్లో ఉన్నారు అన్నారు వైవి సుబ్బారెడ్డి. దీనిపై కూడా పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. ఇక ఏపీలో ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ప్రైవేట్కు కట్టబెడుతున్నారని, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని అన్నారు. జగన్ సృష్టించిన సంపదను చంద్రబాబు అమ్ముతున్నారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి. ఏపీలో లాకప్ డెత్తులు, దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలిపారాయన. ఇక అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీకి తాము వ్యతిరేకమన్నారు వైవి సుబ్బారెడ్డి. డిఎస్సీలో చాలా ఇర్రెగ్యులారిటీ జరిగినాయి. టీచర్స్ సెలక్షన్లో వాటిపై కూడా చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం అన్ఎంప్లాయిడ్ యూత్, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎంఎస్ఎంఈస్ క్లోజ్ అయిపోతున్నాయి. గత 2 సంవత్సరాల్లో సుమారుగా 2,000 ఎంఎస్ఎంఈస్, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ క్లోజ్ అవ్వడం కూడా అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చెప్పి దీనిపై కూడా చర్చ జరగాలని చెప్పాం. ఇంకో ప్రధాన అంశం ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు, పోలీసు హరాస్మెంటు, ఈ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో లాకప్ డెత్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయాయి. అందువల్ల ఈ అంశంపై కూడా చర్చ జరగాలని చెప్పి చివరిగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సకాలంలో పోలవరం పూర్తి చేయాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పే విధంగా అడుగుతున్నాము. వాటిపై కూడా మళ్ళా చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళైతే ఏ బిల్స్ పెడతామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని ఆన్లైన్లో పెట్టాము, ఆన్లైన్లో పెట్టింది సర్క్యులేట్ చేస్తాము ఈరోజు మీటింగ్ అయిపోయినాక అని చెప్పారు. ఆ బిల్స్ ఏమేమి పెడుతున్నారనేది ఈరోజు సర్క్యులేట్ వస్తే కానీ మనకు అవగాహన ఉండదు. నేను వాళ్ళు ఏ విధంగా ప్రపోజల్ ఇస్తారో దానిపై తర్వాత పార్టీలో చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అంతా డీలిమిటేషన్ కాబట్టి మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా సమర్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి బిల్లు పెడతారో చూసుకొని దానిపై చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం. రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా అమౌంట్స్ బారో చేశారు, ఆ బారో చేసిన అమౌంట్స్ ఎక్కడ పెట్టడం జరుగుతుంది అనే అంశం కూడా ఎత్తడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో దానిపై కూడా ఈ సమావేశాలు లేవనెత్తే కార్యక్రమం చేస్తాం. ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం, అన్నిటికన్నా ఘోరం సంపద సృష్టిస్తామన్న అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించిన సంపదని ప్రైవేటు వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. సో దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించడానికి ప్రయత్నం చేస్తారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం. అక్కడ అమరావతి నిర్మాణంలో రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం చేసేదానికి మేము పోరాటం చేస్తాం. మామిగన్ అనేది ఇంకా వీళ్ళు అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కార్యక్రమం చేసి దోచుకుంటున్నారు. దాని బదులు మామిగన్ అమరావతి సిఆర్డీఏ జోన్లోకే వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి మేము డిఎస్సీ పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సీలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్తులు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి సో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ చేయట్గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అయితే ఇక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.